చెప్పండి అంటే ఎవరికి మద్దతు తెలుపుతున్నారు ఇక్కడ? మేము నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలో బీజేపీకి మద్దతు తెలుపుతున్నామండి. ఈ యొక్క మద్దతు దాదాపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీకి మేము మద్దతు తెలపడం జరిగింది. మా ఆది నాయకుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదయ్య గారు ఏదైతే పిలుపునిచ్చారో ఆ యొక్క పిలుపు మేరకు మేము భారతీయ జనతా పార్టీకి దాదాపు 10-12 రోజుల నుంచి ప్రతి గడపకు తిరుగుతూ ఓటు వేయాలి, కమలాపూర్కు ఓటు వేయాలని మేము కోరడం జరిగింది. అభ్యర్థి ఎవరు ఉన్నారన్నా? ఇక్కడ నాగర్ కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్కి వస్తే బీజేపీ నుండి అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఉన్నారు, వారికి ఓటు వేయాలని మేము కోరుతున్నాం. అదే సామాజిక వర్గం నుండి మాదిగ బిడ్డగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా బయటకు వస్తుంది. ఆయనకు మద్దతు తెలిపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? మేము ప్రధానంగా బీజేపీకి మద్దతు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాం అంటే మాకు ప్రధాన లక్ష్యం దాదాపు 30 సంవత్సరాల నుండి ఎస్సీ వర్గీకరణ కొరకు మేము అల్పేరుగని పోరాటం చేసిన మా నాయకుడు మందకృష్ణ మాదయ్య గారు ఏదైతే మాకు ప్రధానంగా బీఎస్పీ నుండి బహుజనుల కోసం మేము ముందుకు వస్తున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనడం జరిగింది. కానీ బీఎస్పీ బద్ధ వ్యతిరేక వర్గీకరణకు కావున మేము ఇక్కడ మనకు 10 సంవత్సరాలు తెలంగాణ పరిపాలించిన టీఆర్ఎస్ కానీ బీఆర్ఎస్ కానీ ఈ యొక్క రోజు కూడా మాదిగలను అక్కున చేసుకునే సంధానం లేదు. కావున మీ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ గారిని ఓడగొట్టడానికి కూడా పనిచేస్తాం. కంపల్సరీ మాకు ఏకైక లక్ష్యం వర్గీకరణ అంశం. మాకు మోదీ వర్గీకరణ చేశాడని పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మా ఓటు కూడా బీజేపీకి వేస్తామని కోరుతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ పార్లమెంట్లో మీరు తిరుగుతున్నారు ఆల్రెడీ, ఎట్లా ఉందన్న స్పందన ఎట్లా ఉంది అసలు? మేము దాదాపు ఇక్కడ 3,60,000 మంది మాదిగల ఓటు బ్యాంక్ కలిగి ఉన్నాం. మా యొక్క మాదిగలందరినీ కూడా మేము ఒకటే విన్నపం చేస్తున్నాం. మనకు ప్రధానంగా ఇప్పుడు ఈ రోజు రేపు జరిగే ఉద్యోగాలు కాకుండా 100 ఏళ్ల భవిష్యత్తు ఏదైతే జరుగుతుందో మన వర్గీకరణ జరిగితే 100 ఏళ్ల భవిష్యత్తు వస్తుంది. కాబట్టి మనందరం కూడా బీజేపీకి ఓటేయాలి, కమలపూర్తికి గుర్తు ఓటేసి భరతపాలను గెలిపించాలని కోరుతున్నాం. కొంతమంది మాదిగలు ఏమంటున్నారు అంటే కేవలం మందకృష్ణ మాదిగ మాత్రమే మద్దతు తెలుపుతున్నాడు, మిగతా మాదిగలు ఎవరం కూడా దీన్ని ఏకీభవిస్తలేమంటారు. అది నిజమేనా? అది గ్రామ స్థాయికి వస్తే మీకే తెలుస్తుంది అన్న. గ్రామాలలో తిరిగితే మేమందరం కూడా కృష్ణమాదయ్య గారి మాట ప్రకారమే బీజేపీ కోటేస్తామని ప్రతి ఒక్క గ్రామాల్లో మా దళితులందరూ మాట ఇస్తున్నారు. అంటే ఈ మద్దతులో పోతుంటే ప్రజలు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తురన్న. ఇప్పుడే కాదు, మా సభ ఏదైతే కురుక్షేత్రం జరిగిందో ఆ రోజు కురుక్షేత్రం రోజు నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజు మాదిగ యావత్ జాతి మొత్తం హైదరాబాద్కు వచ్చేసి హైదరాబాద్లోనే మా మద్దతు కూడగట్టుకున్నాం. ఆ రోజు మాకు ఇచ్చిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారు కమిషన్ వేసిన 7 మందితోని కమిషన్ కూడా రిజల్ట్ కూడా వచ్చింది. అదంతా పబ్లిక్ తెలుసు. ఆల్రెడీ మా ఎస్సీ వరకైనా సానుకూలంగా స్పందిస్తున్నాం. మా ప్రజలు కూడా ఏకతాటిగా భరత్ ప్రసాద్ అన్న గారికి మా అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం అన్న. ఉన్నదన్న, కనిపిస్తున్నాయినా ఉన్నది. మా మల్లు రవి పరిస్థితి కొంచెం ఇబ్బందిగానే ఉన్నదన్న. ఇప్పటి వరకు ఇబ్బందిగానే ఉన్నది. మల్లు రవి ఆయన అనుకున్న లెవెల్గా అయితే ప్రజల లోపల స్పందన లేదు. ఓకేనా?